నిన్న హుస్నాబాద్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పర్యటించి మంత్రి పొన్నం ప్రభాకర్ పై మాట్లాడిన మాటలు ఇంకోసారి మాట్లాడితే ఊరుకోబోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ ముఖ్య సరోజన, మండల అధ్యక్షుడు బంక చందు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేయలేని పనిని పొన్నం ప్రభాకర్ చేస్తారని హామీ ఇవ్వడంతో తట్టుకోలేకనే ఆ మాటలు మాట్లాడడం సరికాదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కావ్య వెంకటస్వామి, పోతుగంటి బాలయ్య, బిక్యా నాయక్, జవహర్ లాల్, ముప్పిడి రాజురెడ్డి, నాయన్ రజిత, దూబాల శ్రీనివాస్, బైరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సతీష్ బాబు వచ్చి మంత్రి మీద లేనిపోని మాటలు అబద్ధాలు ఆడుతున్నావు. పోయిన సంవత్సరం నా 14 వార్డుల గల్లీ కూడా తిరిగి వానల తడిసిపోయినా కూడా ఒక్కసారి కూడా చూడటానికి రాంది నువ్వు. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ వేసుకొని కూడా గల్లీ తిరిగిండు, వాటు తిరిగిండు. ఎప్పుడైనా తిరిగినావా? ఇంత వర్షం వచ్చినా వాన వచ్చినా ఎప్పుడైనా చూసినావా? నువ్వు ఎప్పుడైనా ఏ ఊరు ఎట్లా ఉంది? 20 వార్డు ఉంది. ఏ గల్లీలో తిరిగినావు? ఏ వార్డులో తిరిగినావు? మంత్రి గారికి మాట్లాడటానికి నీకు ఏం అర్హత ఉన్నదని చెప్పినావు. 10 సంవత్సరాలు పాలించినావు. ఎవరికేం చేసినావు? ఎవరు కూడా ఏం చేయి పెట్టలే. రోడ్డు మీద కూడా ఒక్కసారి బండి దిగి మాట్లాడలే. ఏమైనా కార్లో తిరిగి నమస్తే అనుకుంటా తిరిగినావు తప్ప. కానీ నువ్వు మా మంత్రి లెక్క, పొన్నం ప్రభాకర్ లెక్క ఎప్పుడైనా తిరిగినావా? గల్లీ ప్రతి వార్డు నాదే అనుకొని తిరిగిండు. కానీ నీ టీఆర్ఎస్ ఉన్నోళ్ళకే వార్డు తిరిగినావు. కానీ నేను అయితే మస్తు బతలాడినా. నా వార్డు ఒక్కసారి చూడమన్నా కూడా వార్డు చూడటానికి కూడా రాలేను. మాట్లాడుతున్నావు, జాగ్రత్త చెప్తాను. ఇంకోసారి మాట్లాడితే బాగుండదు. పర్యటిస్తూ ఒక మాట అన్నాడు మంత్రి గారు, వచ్చే సంవత్సరం కనుక మెయిన్ రోడ్లో గల ఇళ్లకు నీళ్లు పోతే మీ క్యాంప్ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేస్తానన్నారు. అయ్యా సతీష్ బాబు గారు, మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అట్టి నీళ్ళకు కనుక మీరు వాటిని దారి మళ్లించో లేకపోతే ఇంకేదన్నా వేరే కాలువల రూపకంగానో వాటిని ఇవాళ మీరు కనుక ఆనాడు నిర్మాణం చేస్తే ఇవాళ టౌన్లో ఉన్న మెయిన్ రోడ్లో గల ఇళ్ళల్లా ఇవాళ అక్కడ నివసించే ప్రజలకి ఇవాళ పరిస్థితి లేదు అని అంటున్నాం. మేమేదో చేసినాం, ఇవాళ మంత్రి గారు వచ్చే చేస్తలేరు అన్నట్టుగా మీరు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు ప్రభుత్వంలో ఉన్న రోజు ఏదైతే NH హైవే అయితే ఉందో అది 6 ఫీట్లు వెడల్పు కాలువ అని అన్నప్పుడు మరి ఇది టౌన్ నుంచి నీళ్లు ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది, మరి ఇది 6 ఫీట్లు సరిపోదు, 8 ఫీట్లు పెడితే బాగుంటుంది అని చెప్పేసి సలహాలు సూచనలు ఇవ్వని వాళ్ళు మీరు, మీ పక్కన ఉన్న నాయకులు. మరి ఇలా మీ పక్కన ఉన్న వాళ్ళు ఇవాళ మా మంత్రి గారికి అన్న ఇది ఇట్లా పోతే బాగుంటుంది, అన్న ఇది ఇట్లా పోతే బాగుంటుంది అని చెప్పేసి సలహాలు సూచనలు చేస్తున్నారు. మరి ఆనాడు వీళ్ళు మీకు సలహాలు సూచనలు చేయలేదా? అంటే మీకు భయపడి వాళ్ళు ఆనాడు మీకు సలహాలు సూచనలు చేయలే. ఇవాళ మా మంత్రి గారు ప్రేమ కొద్దీ అందరినీ దగ్గరికి తీసుకుంటాడు కనుక అన్న ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ నీళ్లు ఇట్లా దారి మళ్ళిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. మా మంత్రి గారు అదే వర్షంలో నీళ్లు వారి ఇళ్లలో ఉన్నప్పుడే సాయంత్రం పూట కూడా వచ్చి దీక్షలో ఉన్నా కూడా వారి ఇళ్లకు వెళ్ళి అమ్మ ఈ ఒక్కసారి మీరు ఓపిక పట్టండి, వచ్చే సంవత్సరం మీకు ఇలాంటి పరిస్థితి రానివ్వను, ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చిన నాయకుడు మా హుస్నాబాద్ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారు. మీరు ఏ రోజన్నా వాళ్ళకి అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగిలా, అలాంటి మాటలు మాట్లాడగలిగిలా? మీరు మాట్లాడేటి అన్ని అబద్ధాలేనే. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, ఇక్కడ కుర్చేసుకొని కడతాం ప్రాజెక్టు అని చెప్పేసి అబద్ధాల మాటలు మాట్లాడి ప్రాజెక్టు పూర్తి చేయడం మీరు. మేము నీళ్ళు ఇక రేపు నీళ్ళు ఇస్తాం, పాపు నీళ్ళు ఇస్తాం అని చెప్పేసి ఓట్ల కోసం ట్రయల్ రన్ చేసి కట్ట మీద దావతులు చేసుకున్న వాళ్ళు మీరు. మేము నికాచెత్తుగా ఇప్పటికీ చెప్తున్నాడు మా మంత్రి గారు, మాట ఇచ్చినాము అని అంటే తప్పే ప్రసక్తే లేదు. మాట ఇచ్చిన ప్రకారం ఆ పనులు చేసే బాధ్యత మా మంత్రి గారు తీసుకుంటారు. అదే ప్రణాళిక ప్రకారం అధికారులతోని ఆ నీరు ఎలా అయితే మళ్లించాలో అని చెప్పేసి అధికారులతోని ఇక్కడ టౌన్ ప్లానింగ్ వారితోని కూర్చొని దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది.